బాట పట్టి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల నక్సలైట్ వెంకటరెడ్డి పేద ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నాడంటే మీకు చదువు తెలివి విజ్ఞానము వివేకము పని పైసా లేక మీరు వెనుకబడి పోయారు. మీకు ఈడీ సిబిఐ ఐటీ ఏసీబీ ఇలాంటి నోటీసులు మీకు రానే రావు. ఎందుకంటే మా పాట పాటి కోటేసి అధికారం ఇచ్చాక మీ అందరినీ తప్పక 25 ఏళ్ల వరకు తప్పక చదివించి పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి మీతో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టిస్తే అప్పుడు మీ యొక్క శక్తియుక్తులతో కోట్లు సంపాదించాక అప్పుడు మీ వద్దకు ఈడీ ఐటీ సిబిఐ ఏసీబీ నోటీసులు పట్టుకొని మీ వద్దకు పరుగెత్తుకొని వస్తారు. మా పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైట్ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మేము ఏ విధంగా ఎవరికి నోటీసులు పంపుతామంటే ఎవరు ఎలాంటి నేరము చేసినా పోలీసులు ముందుగా వారికి కేసులు నమోదు చేసి నోటీసులు ఇస్తారు. నేరము చేసిన ఆ వ్యక్తులు లాయర్ను పెట్టుకొని కోర్టులో కొట్లాడాలి. అంతేగాని నేరము చేసిండో చెయ్యలేదో ముందు రుజువు కాదు కాబట్టి పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం తిట్టడం మొసళ్ళు ఎక్కించడం ఇలాంటి చెత్త దురాఘాతాలకు పోలీసులు పాల్పడకుండా పోలీసుల డ్యూటీ ఆ వ్యక్తి ఇంటికెళ్ళి నోటీసులు ఇవ్వడం వరకు మాత్రమే. మిగతా తతంగం అంతా కోర్టులోనే. తెలంగాణలో అన్ని రకాల పెద్ద పెద్ద యూనివర్సిటీలు వైద్యుల కాలేజీలు ఇతర ప్రత్యేక పెద్ద పెద్ద కోర్సులను సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన
ప్రపంచ ప్రజలందరూ వచ్చి చదువుకునేటట్టుగా పెద్ద పెద్ద కాలేజీ యూనివర్సిటీలు కడతాము. ఆటపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకట్రెడ్డికే మీ ఓటు.